నన్ను ఇన్వైట్ చేసిన వరలక్ష్మి మేడంకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం ఎంతో అద్భుతంగా మన ధ్యాన మాతృత్వంలో భాగంగా చాలా చక్కగా ఈరోజు ఒక మంచి టాపిక్ చెప్పుకుందామని మనందరం కూడా గ్యాదర్ అయ్యాము. ఎవరైనా చెప్తారా ఈరోజు మనం ఏ టాపిక్ చెప్పుకోవాలనుకున్నామో? ఎవరైనా చెప్పచ్చు. పిల్లల ప్రవర్తనలో మార్పు ఎట్లా తీసుకురావాలి? ఓ నైస్, వెరీ నైస్. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ షార్ట్స్ చూసినా ఏం చేసినా దాన్ని టైటిల్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి దాన్ని ఫాలో అవ్వడం అనేది మనం చాలాసార్లు చేస్తూ ఉంటాం. సో కాబట్టి వీళ్ళెవరు అనేది చూసారనేది దానికి నేను అడగడం జరిగింది. సో ఇకపోతే నేను కూడా ఒక మాటలో చెప్పాలి అంటే ధ్యానం అనేది నా జీవితంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చేసేటప్పుడు స్టార్టింగ్లో ఒక్క వర్డ్ విన్నాను నేను. ధ్యానం చేయడం ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తాము అన్న వర్డ్ విన్నాను నేను. ఇప్పుడు మనకు ఉత్సాహంగా ఉంటది కదా, అది నిజమేనా అన్న ఉంటది కదా. మనం చేయకపోయినా కూడా ఏంటి అని తెలుసుకోవడానికైనా కూడా మనం చేయడానికి సిద్ధమవుతాం. సో నా లైఫ్లో ఈ మెడిటేషన్ వచ్చిన తర్వాత నాలోని భయాలు కానివ్వచ్చు, భయాలు, అపోహలు, నేను అసలు చాలా డల్ స్టూడెంట్, చదివింది కూడా మర్చిపోయేదాన్ని. సో ఈ రోజు నేను ఎంఏ సైకాలజీ కంప్లీట్ చేసి అలాగే పోస్ట్ డిప్లొమా కూడా కంప్లీట్ చేసి ఒక బిహేవియర్ థెరపిస్ట్గా వర్క్ చేసి ఆటిజం కిడ్స్కి, అలాగే ఒక సీనియర్ కౌన్సిలర్గా వర్క్ చేస్తూ ఈ రోజున నేను ఏలూరు డిస్టిక్కి కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా 18 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి వర్క్ చేయడం అనేది నాకు ఏదైతే నేను విద్యార్థి దశలో నేను ఏదైతే నేర్చుకున్నానో అది నేను అందరి విద్యార్థులకి నేర్పించాలి అన్న లోపల తపన అయితే ఎప్పుడు ఉండేదన్నమాట నాకు. సో ఆ తపన నాకు ఆ కోరికను గట్టిగా చేసుకోవడం వరకు ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి నాకు ఈ రోజుకి సపోర్ట్ చేసి నేను చక్కగా మొన్న మార్చి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నాకు నేచర్ అనేది అక్కడ టైం సేవ్ అనేది ఇచ్చింది, ఇలా ఫ్యామిలీని చూసుకోవడానికి. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ అనేది చేశాను, 1.5 year హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు నేచర్ చక్కగా మంచి టైంని ఇచ్చి నేను స్పిరిచువల్ వర్క్ని అలాగే నా యొక్క ఫిజికల్ వర్క్ని చక్కగా చేసుకోవడానికి ఎంత అద్భుతంగా నేచర్ సహకరిస్తుంది. సో మనది ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి ఎన్నో రకాలుగా వర్క్ చేయగలరు. ఎప్పుడు చేయగలరు అంటే మనలోని ఎంతో శక్తి ఉంది, శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు, ఖచ్చితంగా నేను చేయగలను అని ఎప్పుడైతే మన నమ్మకంతో విశ్వాసంతో మనము ముందుకు వెళ్తామో ఆ రోజున ప్రతి ఒక్కరూ చేయగలుగుతారు. ఎందుకంటే ఒకరు చేసింది మరొకరు చేయలేకపోతున్నారు అనడానికి ఉండనే ఉండదు, ఎవరైనా చేయగలరు. సో అయితే ఇక్కడ ధ్యాన మాతృత్వంలో నాకు కూడా ఒక మంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఎక్స్పీరియన్స్ చెప్పుకున్న తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ నేను బిఫోర్ మ్యారేజ్ నేను మెడిటేషన్లోకి వచ్చాను. సో మెడిటేషన్ వచ్చిన తర్వాత నేను చాలా చాలా చేంజ్ చేసుకొని ఇవన్నీ జరిగాయి. సో మ్యారేజ్ అయిన తర్వాత మేము రేణిగుంటలో ఉండేటప్పుడు నేను కన్సీవ్ అయ్యాను. సో అప్పుడు మా హస్బెండ్ ద్వారా నాకు ధ్యాన మాతృత్వం అనేది ఒకటి ఉంది, డివైన్ పేరెంటింగ్, ఇలాగా ఐఎఫ్ఎస్ కూడా ఉంటుంది బెంగళూరులో అని మాకు తెలుసుకున్నాం అనమాట. తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైనా కూడా టేస్ట్ చూడందే కంప్లీట్గా మనము ఇది చేయలేము అనడానికి అప్పుడు చెప్పేవారు, ఏం అర్థమయ్యేది కాదు. ఏంటి అవన్నీ కూడా కొంచెం కొంచెం ఫస్ట్ మనం ఎవరికి చెప్పినా కూడా ఇది కిడ్డింగ్ గా ఉంటది అనమాట, చాలా కిడ్డింగ్ గా ఉంటది. ఇది నిజమేనా,
ఏటో ఈళ్ళేమో నమ్ముతారు శాస్త్రాలు. ఈళ్ళకే తెలిసినట్టు అన్నట్టు చాలా వరకు ఉంటాయన్నమాట. సో, అలా ఉండేటప్పుడు ఆ కోణంలో నేను కూడా కొన్నాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది. సో, అలా ప్రయాణం చేసి అంటే డే 1 ఒక 3 మంత్స్ తర్వాత నుంచి ఆ యొక్క మిరాకిల్స్ ఒక్కొక్కటి లోపల మనం బేబీతో మాట్లాడాలి కదా! సో, అలా మాట్లాడేటప్పుడు ఆ మూవ్‌మెంట్స్ తెలియడము ఫస్ట్ బేబీలోనే. మూవ్‌మెంట్స్ తెలియడము. నేనెక్కడికైనా జర్నీ చేసేటప్పుడు యాక్చువల్లీ వామిటింగ్స్ అయిపోతాయి. సో, అలా కాకుండా చెప్పి వెళ్ళడం వల్ల, చెప్పకుండా ఎళ్ళడం వలన ఈ రెండిట్లికి డిఫరెన్షియేషను చాలా క్లియర్‌గా మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యామనమాట. అప్పుడు నిజంగా ఒక 80% చేసుంటాను. ఎందుకంటే ఏది నమ్మకుండా మనం 100% కూడా మనం చేయలేం. చేయడానికి మన కంప్లీట్‌గా ఎప్పుడైతే మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఉంటామో అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. సో, 80% నేను ధ్యాన మాతృత్వంలో ఫాలో అయ్యి చక్కగా దేవి మేడం చాలా చక్కగా గైడ్ చేసేవారు. దేవి మేడము అండ్ బెంగుళూరులో సంతోషి మేడంని కలవడం జరిగింది. అలాగా మేడమ్స్‌తో అందరితో కూడా మాట్లాడి ఆహ్, ఈ యొక్క ధ్యాన మాతృత్వాన్ని ఫాలో అవ్వడం అనేది జరిగిందనమాట. సో, అలాగా నా లైఫ్‌లో నిజంగా అప్పుడు మేము చూపిచ్చిన కార్డ్స్ గానీ, క్రైలింగ్ చేయించడం గానీ, డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్లింగ్స్ గానీ, డిఫరెంట్ డిఫరెంట్ ఒక 7 గ్లాసులు వేసి సప్త సా రి గా మా అని ఎక్స్‌పెరిమెంట్ చేసేవాళ్ళం. సో, అవన్నీ కూడా ఒక కొబ్బరి చెట్టుని ఎలా అయితే నాటి, దాని ఫలాన్ని 5 సంవత్సరాల తర్వాత మనం తీసుకుంటామో, సో, ఈ ధ్యాన మాతృత్వం ఫాలో అయిన తర్వాత మా బాబుకి 3 ఇయర్స్ వచ్చేటప్పుడు ఏ విషయాన్నైనా సరే గ్రాస్పిక్‌గా తీసుకోవడము, వేమన పద్యాలు కంఠస్థ పెట్టి ధారాళంగా 12 పద్యాలు పాడాడు. నిజంగా అప్పుడు నేను చేసిన దానికి, ఇప్పుడు నేను ఫలితాన్ని చూసాను అన్న అవేర్‌నెస్ అయితే కంప్లీట్‌గా మా ఇద్దరిలో వచ్చిందనమాట. సో, కోవిడ్ టైమ్‌లో ఇంట్లో ఉండి, వాడితో టైమ్ స్పెండ్ చేసి మేము ఆడుతూ, పాడుతూ నేర్పించినవే ఒక దగ్గర కూర్చోబెట్టి రికార్డింగ్ తీస్తుంటే ధారాళంగా భావంతో సహా పాడేశాడనమాట. అప్పుడు తెలిసింది. ఓహ్! నిజంగే. అంటే భగవంతులకే కాదు, ప్రహ్లాదుడు, అభిమన్యుడు, ఆళ్ళు జిజియాబాయి ఆళ్ళు భగవంతులకే కాదు, ఒక సామాన్య మనిషి కూడా, సామాన్య ఒక మహిళ కూడా ఒక బిడ్డని అద్భుతంగా, ఆనందంగా జన్మనిచ్చి ఎంతో ప్రాణవ్యున్ని చెయ్యొచ్చు అన్న విషయం మా అబ్బాయిని చూసిన తర్వాత నాకు కంప్లీట్‌గా అవేర్‌నెస్‌లోకొచ్చిందనమాట. సో, ఎప్పుడైతే అవేర్‌నెస్‌లోకొచ్చిందో ఇంక వాడి పైన ఓకే. ఈడికి ఏదైనా చెప్తే నేర్చుకుంటున్నాడు కదా! వీడిపై అలాగ భగవద్గీత 18 భగవద్గీత శ్లోకాసు సారంతో సహా నేర్చుకున్నాడు. చదవడం రాదు, రాయడం రాదు. విని, కేవలం విని మాత్రమే కంప్లీట్‌గా నేర్చుకున్నాడనమాట. ఓహో! ఒక నార్మల్ కిడ్‌కి మనం అన్నీ చెప్పి జ్ఞానాన్నిచ్చి, శాకాహారాన్నిచ్చి, జ్ఞానాన్నిచ్చి, అద్భుతంగా పెంచే పిల్లల్లో ఇంతొక్క రిజల్ట్ ఉంటుంది అనేది మా అబ్బాయిలో చూడడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది పిల్లల్లో కూడా అద్భుతంగా ఇప్పుడు 'దేవి మడమల పాప లక్షితలో' గాని, 'శ్రీవిద్యలో' గాని సో, అలాగలాగా చూడడం వల్ల నాకింకా మోటివేషనొచ్చి మా బాబు ఈరోజు ఆహ్, మమ్మల్ని వదిలి ఇప్పుడు రెండో సంవత్సరం. చక్కగా కూచిపూడి డాన్స్ నేర్చుకుంటూ, స్కూల్లో చదువుకుంటూ, సాంప్రదాయ కళాగురుకులంలో ఉండి నేర్చుకుంటున్నాడనమాట. అంటది అవేర్‌నెస్ రావడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నన్నిక్కడే ఉంచేశారు, మా అమ్మాళ్ళు ఉంచేశారు, నేను నా దగ్గరికి దూరమైపోయారు అన్న భావన లేకుండా నేను నేర్చుకుంటున్నాను ధ్యానము. నేను డాన్స్ నేర్చుకుంటున్నాను. అలాగే స్కూల్‌కెళ్తున్నాను. అంటే చాలా అవేర్‌నెస్సు, అండర్‌స్టాండింగు ఒక పిల్లల్లో మనకు కావాల్సింది నిజంగా మన పిల్లలు మనకు అర్థం చేసుకోవడము, వాళ్ళకి అవగాహన అవ్వడము, ఆ స్పిరిచ్యువల్ నాలెడ్జ్, ఆ స్పిరిచ్యువల్ ఇంటలెక్ట్ అనేది అవేర్‌నెస్‌గా వాళ్ళు చూపించడం అనేది చాలా అవేర్‌గా ఉంటదనమాట. మనం ప్రతి ఒక్కరం ధ్యాన మాతృత్వం ఫాలో అయితే గనక మన పిల్లల్ని కూడా ఖచ్చితంగా ఒక అభిమన్యుడిలాగా, అలాగే చక్కగా ఒక ప్రహ్లాదుడిలాగా, ఒక జిజియాబాయి ఎంత తపనతో ఏదైతే చేశారో, అలాంటి క్వాలిటీస్ మనం ఏం కోరుకున్నా మన పిల్లలు ఒక హనుమంతుల్లా బలంగా ఉండాలి. ఒక ఎప్పుడు కూడా
ఒక బుద్ధిని వలె నవ్వుతూ ఉండాలి. సో ఇలా ఎప్పుడైతే అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటామో ఖచ్చితంగా మన పిల్లలు కళ్ళకు కట్టినట్టుగా మన తల్లిదండ్రులుగా ఇవ్వాల్సిన నిజమైన ఆస్తి అదే. ఒక పిల్లడివాడికి శాకాహారిగా ఉంచి జ్ఞానం పంచడమే. ఆ రెండిటిని కూడా మేము చేసి మా పిల్లల్లో ఒక అద్భుతమైన రిజల్ట్ మేము చూడగలిగాము. మా చిన్న అబ్బాయిలో, పెద్ద అబ్బాయిలు ఇద్దరిలో కూడా. సో ఈ ధ్యాన మాతృత్వంకి వచ్చిన తర్వాత నిజంగా ధ్యానం అనేది ఒకటి నేర్పించింది అంటే ఈ దివ్య మాతృత్వం, ధ్యాన మాతృత్వం అనేది నా జీవితంలో చాలా కోణాల్లో ఎన్నో నేర్పించింది అనమాట. సో ఈరోజు ఇదండి నా ఎక్స్పీరియన్స్. ఇంకా బోల్డ్ ఉంది. ఎక్స్పీరియన్స్ తోనే మనం టైం అనేది అయిపోతుంది. సో ఈరోజు మన టాపిక్ని పిల్లల్లో మనం బిహేవియర్స్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మోటివేషన్ చేయాలి, ఒక నెగిటివ్ యాటిట్యూడ్ని మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్గా ఎలా తీసుకెళ్ళాలి, అసలు మనం ఏ విధంగా చూస్తే పిల్లలు ఆ విధంగా ఎలాగా అనేది ఈరోజు మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి ఎప్పుడు కూడా మనము చెప్పింది ఎప్పుడు చేయరు, చూసింది చేయడానికి ట్రై చేస్తారు. అంటే చెప్పింది వెంటనే చేసిన పిల్లలు కూడా ఉంటారు. చాలా మంది చూసి నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఎందుకంటే పిల్లల్లో విజువల్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విజువల్ సెన్సేషన్ ద్వారా ఈరోజు ఏదైనా చూసారనుకోండి చక్కగా చెప్పగలుగుతారు, ఓహో అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనేది. సో వినికిడి శక్తి కూడా ఉంటుంది, విజువలైజేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మన పిల్లల్లో ఎంతో అందరికీ భగవంతుడు బుద్ధి అనేది సమానతత్వంలోనే ఇస్తాడు. కానీ మనం వాళ్ళని మోటివేట్ చేసే విధానంలోని వాళ్ళని ఫస్ట్ మోటివేషన్ చేసే విధానము, ఎంకరేజ్మెంట్ ఇచ్చే విధానము, వాళ్ళకి సపోర్ట్ చేసే విధానము, ఒక ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడము, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క చేసిన పనికి కూడా పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వడం. అంటే నువ్వు చాలా బాగా చేసావు నాన్న, ఇంకా అద్భుతంగా చేయాలి అని వాళ్ళకి ఇవ్వడం. ఈ 5 రకాలుగా మనం ఎప్పుడైతే పిల్లల్లో ఆ మోటివేషన్ అనేది పెంచగలుగుతూ ఉంటామో, వాళ్ళకి ఆ పాజిటివ్ థాట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాము, ఆటోమేటిక్గా వాళ్ళ బిహేవియర్ కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఒక తప్పు జరిగిపోయిన తర్వాత నువ్వెందుకు ఇలా చేసావు, అది చేయకుండా ఉండాల్సింది కదా, అలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది అనేటప్పుడు పిల్లవాళ్ళలో ఇంకా నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా అయ్యో నాన్న ఇలా జరిగిపోయిందా, చూసుకోవాల్సింది, అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు నువ్వు దాన్ని ఎందుకు లాగావు అనే రీజన్ తెలుసుకోగలగాలి. సో ఒక మిస్టేక్ ఏదైనా జరిగింది అంటే దాని రీజన్ గనక మనము అబ్జర్వ్ చేయగలిగితే, మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే గనక వాడు మళ్ళీ అది రిపీట్ చేయకుండా చూసుకుంటాడు. సో అలా కాకుండా మన హైపర్ అయిపోవడం వల్లే, మనం ట్రిగర్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, మనం ట్రిగర్ అయ్యాం ఆల్రెడీ. మనం ట్రిగర్ అయ్యేటప్పుడు మనమే తల్లిగా మనం ట్రిగర్ అయ్యేటప్పుడు వాడు మనకు పుట్టిన బిడ్డ కదా, వాడు ఎందుకు ట్రిగర్ అవ్వకుండా ఉంటాడు? ఖచ్చితంగా ట్రిగర్ అవుతాడు. సో ఆ ట్రిగర్ అయ్యే సిచ్యువేషన్కి మాత్రం ఎప్పుడూ మనం తీసుకురాకూడదు. మన మాటల ద్వారా కానీ, మన చేష్టల ద్వారా కానీ ఆ ట్రిగరింగ్ అయ్యే విధంగా మనం తీసుకొస్తే ఆ బిహేవియర్స్ అనేవి, ఆ ప్రవర్తన అనేది ఎప్పుడు కూడా మంచి తావులాగా మనం తెచ్చుకోలేం. అది రెట్టింపు అయ్యి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఒకదానికి ఒక ఇదిగా మారుతూనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడాలి అంటారు, ఆడాల్సి వస్తుంది. అది జెన్యున్ గా ఫస్ట్ లోనే మనము ఒప్పుకుంటే గనక సో తర్వాత డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా సరి చేసుకోవడం జరుగుతుంది. సో అలాగే పిల్లల్లో ఒక్కసారి పొరపాటుగా ఓ మా అమ్మ ఇంతే, మా నాన్న ఇంతే అని గనక ఆ యొక్క నెగిటివ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళలో క్రియేట్ అయింది అంటే గనక ఖచ్చితంగా దాన్ని మనల్ని పాజిటివ్ యాటిట్యూడ్ లో చూడడానికి వాళ్ళకి చాలా సమయం పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
జెన్యున్ గా మనం ఆ కోణంలో కనపడకుండా ఓకే మా అమ్మకి ఇది చెప్తే తను అర్థం చేసుకుంటది, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేస్తది, పర్వాలేదు అన్న కోణంలోని మనల్ని మన బిడ్డ అనేది చూసారనుకోండి, వాడు ఏ తప్పులు చేయకుండా చేసిన ప్రతి దాన్ని కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేది క్రియేట్ అవుతుంది. సో పిల్లలతో మనం ఫ్రెండ్లీగా నేచర్ క్రియేట్ అవ్వాలి అంటే మూల కారణం మనమే. వాడు చేస్తున్న ప్రతి దానికి మనము టక 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 టకమని మిరపకాయ తిన్న వాళ్ళకి మనం అరిచేస్తూ అరిచేస్తూ ఉంటే, వాడిని మాట కన్నా ఉంటే మన మీద ఒకడికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్, నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయిపోతుంది. సో అలా కాకుండా మీరు అనొచ్చు, ఏంటి మేడం ఆడు చేసినవన్నీ కూడా మేము మమ్మల్ని ఒప్పుకోమంటారా, ఓకే అనమంటారా అంటే, చెప్పే విధానం వేరేగా ఉంటది, తన్ని మోటివేట్ చేసే విధానం కూడా వేరేగా ఉంటది, ఎంకరేజ్ చేసే విధానం కూడా వేరేగా ఉంటది, అండర్స్టాండింగ్ ఇచ్చే విధానం కూడా వేరేగా ఉంటది. మన పిల్లడి గురించి ఆ వీక్నెస్ స్ట్రెంగ్త్ రెండు ఉంటాయి. వాడి వీక్నెసెస్ ఏంటి, వాడి స్ట్రెంగ్త్ ఏంటి, రెండు మనం తెలుసుకోగలగాలి యాజ్ ఏ పేరెంట్ గా. ఎప్పుడైతే వాడి వీక్నెసెస్ మనం తెలుసుకొని వాడి స్ట్రెంగ్త్ మనం తెలుసుకుంటామో, వాడి సమతుల్యంలో ఒక తులాభారము తూగినట్టుగా వాడు ఎప్పుడైతే వీక్నెస్ లో లోపలికి వెళ్ళిపోయేటప్పుడు వాడి స్ట్రెంగ్త్ మనం గుర్తు చేయాలి, నాన్న నువ్వు ఇలా చేయగలవు, నువ్వు ఇలా అబ్జర్వ్ చేయగలవు అని స్ట్రెంగ్త్ లోకి వెళ్ళిపోవాలి. వాడు ఎక్కువగా స్ట్రెంగ్త్ ఎక్కువగా అయిపోతున్నాడు అనుకోండి, నానా ఇది కూడా ఉంది నీలో వీక్నెస్, కొంచెం జాగ్రత్తగా చూసుకో అంటే పిల్లవాడికి మనం ఇచ్చే గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ విధంగా గైడెన్స్ చేస్తున్నాం అనేది కూడా చాలా అద్భుతంగా మనం దాన్ని లీడ్ చేసుకోగలిగితే గనక పిల్లల్లో వచ్చే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ని, వాళ్ళ యొక్క రూట్ బిహేవియర్స్ కానీ, వాళ్ళ ఎమోషనల్ వీక్నెస్ కానీ, వాళ్ళ యొక్క ఏదైనా చిన్న సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ నేర్చుకుంటున్నా, ఏదైనా స్ట్రెస్ అనేది, అంటే స్ట్రెస్ అంటే వాళ్ళకి తెలీదు, కొంచెం ఫియర్ కానీ, దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ, వాడికి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మనం ఏం చెప్తున్నాం అనేది అర్థం చేసుకోకపోయే గుణం ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పడానికి పదే పదే సార్లు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒక పిల్లవాడు అలా ఉన్నాడు అంటే 100% తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సహనం నేర్చుకోవాల్సి వస్తుంది. సో మెయిన్ మన పిల్లడు అలా ఉన్నాడు అంటే మనకు సహనం నేర్పించడానికి ఉన్నాడు అనేదాన్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లో ఆధ్యాత్మిక పుత్రుల బుక్ లో అయితే గనక పిల్లలకి ఏ ఒక్క అనారోగ్యం గాని, వాళ్ళ మార్పులు చదువులో గాని లేకపోయినా, ఎటువంటి ప్రవర్తనలో లోపం ఉన్నా, వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినా ఆధ్యాత్మిక పుత్రులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం అందరం ధ్యానం చేస్తూ ఉన్నాం, మనం ధ్యానం చేస్తున్నాము, మరి మనలాంటి వాళ్ళని ఎంతో మందిని మనం తయారు చేయాలి కదా. అలా ఎంతో మందిని మనం తయారు చేసిన వాళ్ళనే ఆధ్యాత్మిక పుత్రులు అంటారు. మనకు మనం కని పెంచిన వాళ్ళని బౌద్ధిక పుత్రులు అంటారు. సో మనం ధ్యానం ద్వారా, అంటే ఒక జ్ఞానం ద్వారా కని, ఒక ధ్యాన పరిచయం ద్వారా కని అటువంటి మాస్టర్స్ అందరినీ కూడా మన ఆధ్యాత్మిక పుత్రులు అంటారనమాట. సో మన భౌతిక పుత్రుల కోసం ఎంతైతే శక్తి శ్రమ మనం పెడుతున్నామో, అలాగే మన ఆధ్యాత్మిక పుత్రుల పట్ల కూడా మనం పెట్టేటప్పుడు మన భౌతిక పుత్రులు బాగుంటారు అని జీకే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో నిజమే కదా, ఎందుకంటే మన యాటిట్యూడ్ ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటామో ఆ పిల్లవాడిని చూసే కోణం అనేది మారుతుంది. మావాడైనా చేశాడు, ఆడెప్పుడు అంతే, ఆడికి ఎన్నిసార్లు చెప్పినా మారడు, వాడి తప్పు తెలుసుకోడు, వాడంతే, రీడింగ్ నీకు జీవితంలో మారవరా అనడానికి మనం ఎవరు అసలు అంత అంత జడ్జిమెంట్ ఇవ్వడానికి. తప్పులు అనేవాళ్ళు చేస్తారు, సర్వసాధారణంగా అందరూ చేస్తాం, నేను చేస్తాం, మీరు చేస్తారు, అందరూ చేస్తారు. తప్పులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఎదుగుతూ ఉన్నాం. ఒక తప్పు ద్వారానే ఒక 100 విషయాలు మనం నేర్చుకుంటాం. ఒక రైట్ అనేది నువ్వు బాగా చెప్పు అమ్మా, బాగా చేసామమ్మా అంటే నీ లోపల ఉన్న గుణాలను నువ్వు గుర్తుపెట్టుకోలేవు, నువ్వు కరెక్షన్ చేసుకోలేవు. అమ్మా నువ్వు బాగా చెప్పావు, ఇక్కడ నువ్వు ఇలా చెప్పుంటే బాగున్ను, నువ్వు ఇక్కడ ఇలా చేసుంటే బాగున్ను అనేటప్పుడు మనం సరి చేసుకుంటాం. సో పిల్లల్లో కూడా మనము
ఏ మాత్రం జడ్జిమెంటల్ గా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. జడ్జిమెంట్ అనేది మనకు ఉండకూడదు. నేను చెప్పింది నువ్వు చెయ్యు అన్న విధంగా కాకుండా, నువ్వు ఇలా చేస్తే బాగుంటది కదా నాన్న, నువ్వు ఇలా చేయాలి కదా నాన్న అనాలి. ఎందుకంటే మనకి ఆ, ఒక సామెత ఉంది కదా, ఆ తల్లి చేను మేస్తే పిల్ల గట్టు మేస్తాదా అన్న సామెత ఉంటది. మనం ఎంత హైపర్ గా, కోపంగా, అగ్రెసివ్ గా, మన ఎమోషనల్ ఇన్బ్యాలెన్సింగ్ గా మనం ఉంటే, మరి మన పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? అలాగనే ఉంటారు కదా. సో ఆ విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. ఓకే, నా బుద్ధిలో వీడికి వచ్చే, మరి నాకు ఉంది కదా కోపం, వాడికి అదే వచ్చింది. ఫస్ట్ నేను కంట్రోల్ చేసుకొని వాడికి కంట్రోల్ చేస్తాను. ఇక్కడ మనకు విషయం గుర్తు రావాలి. రమణ మహర్షి గారి దగ్గరికి మా పిల్లవాడు మట్టి తింటున్నాడు, మట్టి తినడం ఆపాలి, మీరు సజెషన్ ఇవ్వండి అనేసి అంటే, ఓకే పలాని టైంకి రామ్మా, అప్పుడు నీకు సజెషన్ ఇస్తాను అంటారు. ఇదే మాట అప్పుడే చెప్పొచ్చు కదండి అంటారు. నేను ఫస్ట్ తినడం ఆపాలి కదమ్మా, నేను కూడా తింటున్నాను అనేసి అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, పిల్లల్లో ఏ క్వాలిటీ, ఏ గుణం కనపడినా తల్లిదండ్రులుగా మనం చెక్ చేసుకోవాలి. మన ఆలోచన విధానము, మనం పిల్లల్ని చూసే కోణము, వాళ్ళ మీద మనకున్న అభిప్రాయము, ఇవన్నీ కూడా మనము చేంజ్ చేసుకున్నట్లయితే మన బంగారం నిజంగా మెరుస్తూనే ఉంటుంది. లేకపోతే మన ఇంట్లో వజ్రం ఉన్నా కూడా అది మామూలు రాయిలాగే కనబడుతుంది. ఇక్కడ ఒకటే పిల్లల నుంచి నేర్చుకోవాల్సింది మనకి సహనము, ఓర్పు. వాళ్ళు నాకు నేర్పించడానికే వచ్చారు అని ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా దాన్ని నమ్మి ఒప్పుకుంటామో, ఆటోమేటిక్ గా పిల్లల్లో చేంజెస్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. ఆ ప్రవర్తనలో ఎందుకు మార్పు రాదు? చెప్పిన మాట వినడండి మా అబ్బాయి, చదవడండి, తినడండి, ఫోనే చూస్తాడండి అంటే, మనం పెట్టే ఫోకస్ బట్టి, మనం పెట్టే ఇంట్రెస్ట్ బట్టి కూడా ఉంటారు వాళ్ళు. ఎప్పుడైనా అంతే కదా మరి. ఎందుకంటే మనల్ని ఈరోజు మనం ఈ పొజిషన్ లో ఉన్నామంటే, ఒక పిల్లవాడు తప్పు చేసిన తర్వాత చూడాల్సింది ఆడి వెనక కాదు, ఆడి ముందు కాదు, మన వెనక. మన వెనక చూసుకోవాలి. నేను ఎలా ఉన్నాను గతంలో, నాకు ఎంతో మంది ఇలాంటి వాళ్ళు చెప్పబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. ఈ రోజు నేను ఒక స్థానంలో ఉన్నాననేసి నేను ఎప్పుడు అల్లరి చేయలేదా? నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? నేను ఎప్పుడు ఎవరిని కొట్టలేదా? నేను ఎప్పుడు నేను సరిగ్గా చదువుకుని ఇక్కడి వరకు వచ్చానా? అది మన బ్యాక్ చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మన బ్యాక్ ని మనం చూసి అబ్జర్వ్ చేస్తామో, ఆ పిల్లవాడికి ఎటువంటి కోణంలో మనం చూడాలి అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను ఈ పాయింట్ ని హైలైట్ చేసి చెప్తున్నాను, అదేదో సామెత ఉంది కదా మనకి, తాడును పట్టుకుంటూ పాము అంటే పాము అవుతుంది, పామును పట్టుకుంటూ తాడు అనుకుంటూ తాడు అవుతుంది అన్నట్టుగా, మన మన పిల్లల్ని మనం ఎప్పుడైతే చూసే విధానాన్ని మార్చుకుంటామో, వాళ్ళంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మనం ఒక నెగిటివ్ థాట్ తో ఉండిపోతాం. ఆ నెగిటివ్ థాట్ తో ఉండిపోయేటప్పుడు ఖచ్చితంగా మన థాట్ ను మనం మార్చుకోవాల్సిందే. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక హోంవర్క్ బుక్ తీసుకొచ్చాడు, ఆడన్ని తప్పులే రాశాడు. తప్పులే రాశాడు, టీచర్ బ్యాడ్ బ్యాడ్ బాయ్ అని రాశారు కిందన. అమ్మ ఆ నోట్స్ మనకు చూపిస్తాడు. ఏంటి నాన్న అన్ని తప్పులే రాసావు, బ్యాడ్ బాయ్ అని రాశారు, ఏంటి నాన్న ఇలా రాయకూడదు కదా నువ్వు అని చెప్పి మనం పంపిస్తాం. చెప్పి పంపించిన తర్వాత, అదే నెక్స్ట్ 1 వీక్ తర్వాత, అమ్మ ఈ బుక్ చూడంటే, ఎందుకు అన్ని తప్పులు ఉంటాయి ఆ బుక్ లోనే, బ్యాడ్ బాయ్ అని రాస్తారు, ఆ మాత్రం దాన్ని నేనెందుకు చూడడం అని అన్నాం అనుకోండి, అది నిజంగా ఆ రోజు మనం అన్ని మాటకి చక్కగా రాసి ఉండొచ్చు, గుడ్ బాయ్ అని రాయించుకొని వచ్చి ఉండొచ్చు. వాడిలో అన్ని కరెక్షన్ చేసి, వాడి యొక్క ఎంతో ఆ మంచి యాటిట్యూడ్ తో మా అమ్మకి ఈసారి నేను నిరూపించుకోవాలి అన్న విధంగా వస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? బాగా కాలుతున్న పెనం మీద 2 చుక్కలు నీళ్ళు చల్లినట్టు మనకున్న బిహేవియర్, మనకున్న మాట
వాక్క్షేత్రం వలన ఆ పిల్లవాడికి మనం ఇబ్బంది పెట్టాం. బుక్ చూడాలి కదా, ఏముందో చూడాలి కదా. సో ఆ రోజు మనం వాడిన మాటలకి తనే బాగా పాజిటివ్గా ఇన్స్పిరేషన్ అయ్యి చక్కగా గుడ్ బాయ్ అని రాయించుకున్నాడేమో, ఎగ్జామ్ బాగా రాసాడేమో. సో అది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంటుంది. సో పిల్లవాడి బిహేవియర్స్ మనం మార్చాలి అంటే గనక తల్లిదండ్రులుగా మనం మారాలి. సో చక్కగా రెగ్యులర్గా వాళ్ళకి మంచి మంచి యాక్టివిటీస్ నేర్పించడము, చక్కగా మంచి మంచి చిన్న చిన్న వర్క్స్ లో ఇన్వాల్వ్ చేయడము, రెగ్యులర్గా ధ్యానం చేయించడము, చిన్న చిన్న మోటివేషనల్ స్టోరీ చెప్పడము, వాళ్ళ బిహేవియర్ ని మార్చడానికి మనం ఎలా ప్లాన్ చేయాలి అనేది ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా మాత్రం మనం చేయొచ్చు. తల్లిదండ్రులకి ఇద్దరం కూడా మనం అందరం పేరెంట్స్ ఇద్దరు కూడా ధ్యానం చేయాలి, శాకాహారాన్ని పాటిస్తూ మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ చెప్పాలి. సో ఆ, మన యాటిట్యూడ్ మారితే పిల్లల బిహేవియర్ అనేది ఖచ్చితంగా పాజిటివ్ బిహేవియర్ గా కనబడుతుంది అనేది మన ప్రవర్తన అనేది ఇన్ఫ్లుయెన్స్. మనం ఎవరు, మన అద్దం పిల్లలు. సో కాబట్టి మెయిన్ ముఖ్యంగా మనం ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని సహనము ఓర్పు అనే క్వాలిటీస్ అన్ని కూడా మనం నేర్చుకొని మన అరిషడ్ వర్గాలను మన ఆధీనంలో పెట్టుకొని సో పిల్లల పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండాలనేది నా మెయిన్ మోటో అన్నమాట. మనకు సమయభావం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆ ఈ ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మి మేడంకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎంతో మంది ఇంత దివ్య మాతృత్వానికి నిజంగా చెప్పాలి అంటే ఒక ఎనలేని సర్వీస్ అనేది మేడము అందిస్తున్నారు. ఎందుకంటే ఒక ఒక స్వీట్ ని రుచి చూసిన తర్వాత ఎవరు ఖచ్చితంగా దాన్ని వదులుకోరు, ఖచ్చితంగా తినాలనుకుంటారు. సో మనందరం కూడా ఎంతో అద్భుతంగా మేడంకి సహకరిస్తూ వర్క్ చేద్దాము. నాకు అవకాశాన్ని ఇచ్చిన మా మేడంకి థ్యాంక్ యూ సో మచ్. బాగుంది స్వాతి.